బాబు అయ్యా అందరు ఆ ఇంట్లోకి వెళ్తారు, ఆ ఇంటి సంగతి తెలియదేంటి వీళ్ళకి. బాబు రాహుల్, నా హెయిర్ స్టైలిస్ట్ ఇక్కడ, నాకు హెయిర్ స్టైలిస్ట్ కావాలి. మీరు కొత్త ఆవిడని ఎత్తుక్కోవాలి. ఇది ఇల్లు అనుకున్నారా, లాడ్జ్ అనుకున్నారా? ఇది అమ్మా బడిరా, నువ్వు శ్రద్ధకి దువ్వమంటే ఈయన దువ్వుతున్నావు నువ్వు లోపల. ఇంట్లోకి వచ్చారు, మీ అంతటా మీరే వెళ్ళిపోతున్నారు. ఒక అమ్మాయిని తీసుకొని మా ఇంటికి వస్తే మమ్మల్ని తప్పుగా అనుకోరు. వాడిని అనుకోవడానికి ఏం లేదులే. హలో ఆడిస్తే నా బిడ్డే నేనొచ్చి తాకాను ముల్లల్లె పొడి చేరోయ్ తానొచ్చి తాకిందో పువ్వలే ఏనోయ్ కన్నీరే పన్నీరే ఉందా వేరావేని నీ కోపం నీ రూపం. Arey, Salome told me she wants to give him one kiss on his cheek. Come on, Salome! ఉంటారు, సంవత్సరాల బడి ఉంటారు, అలాగే ఉంటారు. అది నేర్చుకో రాహుల్తో. మనం నేర్చుకో. మీ దగ్గర పనిచేసే అమ్మాయిని చూసి ఎలా పని చేయాలో మీరు నేర్చుకోండి. చూడండి ఎంత పని. నువ్వు ఏదున్నా అక్కడే చేసుకో. ఇంకోసారి ఇంట్లోకి వచ్చావో ఏంటమ్మా వాట్స్ హ్యాపెనింగ్? కాదు, పాట స్టార్ట్ చేసినప్పుడు శ్రద్ధ గారు నా ప్రపంచంలోకి రండి, మొత్తం లవ్ ఇదంతా అన్నారు. ఫాల్ ఇన్ లవ్ అన్నావు, అక్కడ దాకా వెళ్ళి ఆవిడ తీసుకొచ్చావేంటి? ఇక్కడ రియల్ లవ్ ఐసో, ఇది రియల్ లవ్ ఇక్కడ. మేడం, ఈవెన్ ఐ సా బయటకి ఏదో ఒక చిన్న లవ్ స్టోరీ జరుగుతుంది ఇద్దరి మధ్యలో. మరి కుछ कुछ होता है, మరి దిల్ వాలే దుల్హనియా కబ్ లే జాయేంగే? వెరీ సూన్ అబ్బో. Salome, you are okay? Yes. He will take you away, you are okay? Yes. Set, full set. ఓకే, స్టేకర్ మాస్టర్. కదా అమ్మాయిని కూడా పెట్టారంటే అక్కడే. థాంక్యూ మా, థాంక్యూ సో మచ్. నాకు నిజంగా శ్రద్ధ ప్రదీప్ ఒక్కసారి ఈ సాంగ్ ని రొమాంటిక్ గా చేస్తే చూడాలని ఉంది. నువ్వు అక్కడి నుంచి డైలాగ్స్ చెప్తా ఉంటుంటే తిని ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళి వస్తుంది, అప్పుడు ఫీల్ అవుతా ఉండాలి బిగినింగ్ నుంచి. సార్, డియర్ శ్రద్ధ మేడం, మా స్వచ్ఛమైన ఈ తెల్లటి ప్రపంచంలోకి మీరు అడుగు పెడతారా? ఎందుకంటే ఈ తెల్లటి ప్రపంచం అంతా ప్రేమమయం. లెట్స్ ఫాల్ ఇన్ లవ్. అలలే చిట్టలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే దరికే వస్తే లేనంటావే నగిర దిగువ చాలే నగిర పడుచు పాతరందు వేస్తే ఎదలో వేడే పట్టి ఏదో కోరే నన్నే. శ్రద్ధ మ్యారేజ్ అయిందా? లేదుగా. మా ప్రదీప్ కూడా మ్యారేజ్ అవ్వలేదు. మీ ఇద్దరు జంట చూస్తానికి చాలా చూడముచ్చటగా ఉంది. మరి ఇంకా మీ ఇష్టం. సార్ మీకేంటి ఒంట్లో బాగాలేదా? ఏంటి ప్రాబ్లం? ఏ నాకు పెళ్లి అవ్వలేదని మీకు తెలుసు కదా. కాదు, నీకు పెళ్లి కావాలా లేదంటే ప్రేమ కావాలా? నాకు జంబలక్కడ జారు మిఠాయి కావాలి. నీకు జంబలగడి జారుమిట మీ ఇంట్లోనే ఉంది. వెళ్ళి అది జారు మిఠాయి కాదు, జారిపోయిన మిఠాయి. అది ఓ రబ్బయ్యా.
ప్రదీప్ అండ్ శ్రద్ధ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దేనికి మాస్టర్ కంగ్రాట్స్? బాగా చేశారు ఇద్దరు కలిసి డాన్స్. ఐల్ సే సంథింగ్, నాకు ఒక సీక్రెట్ చిన్న క్రష్ ఉంది ప్రదీప్ తో. చిన్న సీక్రెట్ క్రష్ అన్నావు కదా, ఆ చిన్న క్రష్ పెద్ద క్రష్ ఎప్పుడైద్ది? తెలియదు నాకు, లెట్స్ సీ. అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి మాస్టర్, నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ శ్రద్ధ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసేవో కాచేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లాడే వస్తానే. మాస్టర్ మాస్టర్ ఈ పాట నీకు వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ మళ్ళీ సేమ్ ఫ్యామిలీ నుంచి. నువ్వు స్మాల్ సిస్టర్, నేను బిగ్ సిస్టర్. కాదు, ఇంత జరిగిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం సార్. అసలు ఉన్నారా లేరా? రే నువ్వు నా వెనక ఇటు పక్కకు రారా. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడనా. బాబు గొడుగులు ఎంత? హలో చెప్పరా. గొడుగు అమ్ముకోవడం కాదు, వర్షం పడుతుందని చెప్పి ముందు జాగ్రత్త. చూసా ఒకటి వేసాడు, ఒకటేసి మొత్తం తీసాడు. కానీ ఇప్పుడు మీకేంటి వర్షం పడుతుందా ఎండ పడుతుందా మీకు? మాకు మేము ఇప్పుడు చెప్పరా. అంటే బాధలు ఉన్నప్పుడు మా కన్నీళ్ళే వర్షంలాగా మారి. వీడు వాడు చెప్పింది తప్ప అన్నీ చెప్తున్నాడు. ఈ రోజు మేము గీతాంజలిలో నాగార్జున గారిని చేయబోతున్నాం. ఓకే. నేను మీ చేసి చిటికలో వచ్చేస్తా. తెలుసులే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చిటికలోనే వచ్చేస్తావులే కానీ. అయినా నిన్న పక్కింటి ఆంటీ వచ్చింది ఇంటికి. నీ అన్నప్రాసన రోజున అంట పాకుకుంటూ వెళ్ళి పెన్ను పట్టుకున్నానంట. మరి నువ్వేం పెట్టుకున్నావు? నేనైతే డైరెక్ట్ గా పట్టుకున్నప్పుడు అన్నప్రాసన రోజు. మనకెందుకురా, మనం చేస్తున్న గీతాంజలి. మనకు కావాల్సింది ఎవరు? గీతాంజలి. ఆ గీతాంజలి వేస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడనా. ఏంట్రా అది నాకెందుకు చెప్పలేదు? రైటర్ నాకే చెప్పలేదు, నీకేం చెప్తాను నేను? అదంతా కాదు, నువ్వు ఇంత కరువులో ఉన్నావు నాకెందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? అక్కడ కూర్చున్న కొరియోగ్రాఫర్లు కరువులో ఉన్నారు, జడ్జి అంతకంటే ఎక్కువ కరువులో ఉన్నాడు. ఇంతమంది ఉండగా నేనుంటే తప్పేంటి? వాళ్ళు వేరే నువ్వు వేరే. ఎలా? అదంతా కాదు, ఇక నుంచి నేను ఇప్పుడు నీకు కనిపించను. ఏ నెక్స్ట్ షెడ్యూల్ నుంచి రావద్దన్నారా? నువ్వు నాకు నచ్చలేదు. ఏ నువ్వు నాకు నచ్చలేదు. ఏ ఎన్నిసార్లు ఏ ఏ అని అంటావు? ఇలా నువ్వు దగ్గరకు వస్తుంటే ఎన్నిసార్లు అయినా అలా అనిపిస్తుంది. ఏ ఏ చెప్పు చెప్పు. నువ్వెందుకు చెప్పలేదు జెస్సీ? ఏం చెప్పాలి? వాడు ఎవరికి చెప్పట్లేదు. శేఖర్ మాస్టర్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, చెప్పరా ఏంటి? చెప్పు, ఏం చెప్పాలి? నువ్వు ఇంత ఎర్రి పప్పని నాకు ఎందుకు చెప్పలేదు జెస్సీ? ఈ షోకి వచ్చే వరకు వాడికి తెలియదు. నా డైలాగ్ అన్న వదిలే అన్నా. ఎందుకు జెస్సీ నేను నీ దగ్గరికి వస్తున్న ప్రతిసారి అలా దూరంగా వెళ్ళిపోతున్నా? అది నేను చెప్పలేను, అది నేను చెప్పలేను. చెప్పలేడు 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 చెయ్యి లేడు. చెప్పరా. అమ్మాయి అడుగుతుంది కదా, ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడల్లా నువ్వు దూరంగా ఎందుకు వెళ్తున్నావు చెప్పు. ఎందుకంటే నాకు ఇంకో అమ్మాయి నచ్చింది. ఎవరు? ఆ అమ్మాయి. నన్ను చూస్తావేంట్రా? సరే గీతాంజలి పద, మనం వెళ్ళి కూర్చుందాం. ఏంటయ్యా వచ్చారు, పెంట పెంట చేసి వెళ్తున్నారు. ఎవడు పడితే మాట్లాడేస్తున్నాడు. ఏమైనా మాట్లాడదా? ఏ జిమ్మేది ఏంటి సార్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? షో మొత్తం నాశనం చేస్తున్నారు. ప్లీజ్ ఎలిమినేట్ దెమ్ సార్. ఫస్ట్ వీడిని సార్. వీడి వల్లే ఎంత బడ్జెట్ లాస్ సార్. మొత్తం ఎపిసోడ్ మళ్ళీ తీయాలి. అదా అదా ఇదిగోరా గొడుగు పెట్టుకో. సారీ అరే పట్టుకో. ఈ రోజు ఒక న్యూ నేమ్ జెస్సీ కోసం, జెస్సీ బేగం. అదా ఏం కూడా స్టార్ట్ చేసింది నా మీద. వాడని దానికి 2 గొడుగులు ఎందుకే? పెద్ద మగోళ్ళగా 2 గొడుగులు. ఆయన చూడు, పెద్ద మగాళ్ళలాగా 2 గొడుగులు ఎందుకురా నీకన్నా? మీ క్రష్ ఎవరు సార్? భూమిక గారంటే ఇష్టం. వర్క్ చేసిన వాళ్ళల్లో? వర్క్ చేసిన వాళ్ళనా? మీరు ఏం చేశారో ఊహించుకో, మళ్ళీ వర్క్ చేసి
భూమిక ఐశ్వర్య సూపర్. కానీ నవ్వుతే స్మైల్ అది శ్రద్ధ లాగా డింపుల్స్ పడతాయిగా అది క్యూట్ గా ఉంటుంది. కానీ ఏమండి